హాయ్ హలో నేను మీ చందన. హైదరాబాద్ లో ఆర్కే న్యూస్ ఛానల్ స్టార్ట్ అయింది. ఎవరికి ఎలాంటి సమస్యలున్నా ఆర్కే న్యూస్ ఛానల్ ముందుండి పోరాడుతుంది. ప్రస్తుతం మనకు ఆర్కే న్యూస్ ఛానల్ రిపోర్టర్ రెహ్మత్ ఖాన్ గారు రిపోర్టింగ్ అందిస్తున్నారు. మన ఆర్కే న్యూస్ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. శిక్షించాలి జాన్ కంప్లైంట్ వినోదులు, శిక్షించాలి జాన్ కంప్లైంట్ వినోదులు, శిక్షించాలి జాన్ కంప్లైంట్ వినోదులు, పోలీసుల నిర్లక్ష్యం నశించాలి, పోలీసుల నిర్లక్ష్యం అరెస్ట్ చేయాలి వినోదులు, వెంటనే అరెస్ట్ చేయాలి వినోదులు. మీకు ఏదైనా మేము అంతేగాని మేము కాంప్రమైజ్ ఇవన్నీ పట్టి మాటలు చెప్పేసి దాన్ని డైవర్ట్ చేసి ఇది ఒక్కరోజు జరగదు, రోజు జరుగుతూనే ఉంటాయి. మేము రోజు పని చేస్తూనే ఉంటాం అన్ని దగ్గర. ఇవాళ కొత్తగా చేయట్లేదు కదా పోలీసు, ఇక్కడ ఎక్కడ జరగలేదు, ఈ గడపల్లిలో ఎక్కడ రోజు జరగట్లేదు. ఒకటే సమస్య కాదు కదా, మా దగ్గర హైరార్కీ ఉంటుంది, నేను ఉంటాను, పై మీకు ఇక్కడ ఇక్కడ మాట్లాడించమంటారా, చూపించమంటారా? మీరు ఎవరైనా కూడా చూపిస్తారు వీడియో కాల్. అదేం ప్రాబ్లం అమ్మా, మీకంటే ఎక్కువ ఆలోచించి పనిచేస్తాం మాట. అర్థమైందా? మీకు ఒక్కరోజు ఇవి అమ్మా మీరు డైవర్ట్ చేసి ఇష్యూస్ డైవర్ట్ 1 అవర్ పడుతుంది. అది కూడా మెయిన్ రోడ్ నుంచి రావాలి కదా, ఇక్కడ చెట్ల పుట్ట నుంచి 3 అవర్స్ ఎందుకు 3 అవర్స్ పట్టలేదమ్మా, 3 అవర్స్ పట్టింది సార్. వాట్ ద ఇంట్రెస్ట్ పోలీస్ సార్ చెప్పండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశమా? మీరు ప్లాన్ చేస్తున్నారు, నేషనల్ హైవే మీద ధర్నా చేస్తామని ప్లాన్ చేస్తున్నారు. నాకు లాండెడ్ పని నేను చేయాలి, మా బాధ్యత ఉంటుంది. మీరు నేషనల్ హైవే మీద ఆపితే ఎంతో మంది ఇబ్బంది. మీరు చేస్తున్నారు కాబట్టి మేము కౌంటర్ చేస్తాం తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకు ఎప్పుడు. మీరు ఉన్నది నేషనల్ హైవే మీద బాడీ పెట్టి మీరు ధర్నా చేస్తారు. మాకు వచ్చేది ఇన్ఫర్మేషన్ కొంత తీసుకోవడం మాత్రం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చి చేస్తారని మాకు తెలుసా? చేశారు. ఇక్కడ రెస్పాన్స్ రాకపోతే ఎందుకు రెస్పాన్స్ రాదండి? పోలీస్ ఎందుకు రెస్పాన్స్? మీరు చెప్పినాక కూడా 4:30 కేసులు పోస్ట్ మాస్టర్. నేను చెప్పేది ఏంటమ్మా, ఈ సమస్య కాదు, నేను మీ సమస్య మీకు ఏదున్నా రాండి, అర్థమైందా? మేడం ఒకసారి మాట్లాడిస్తారట కదా, మాట్లాడండి. నేను మాట్లాడతాను, నేను ఎంతసేపు ఉన్నా మాట్లాడతాను. మీరు ఏది చెప్పారు? లేదు మేడం, అతనితో మాట్లాడిస్తారట కదా, ఎవరైనా రాండి పోలీస్ స్టేషన్ రాండి, కూర్చోబెట్టి అదే ప్రాబ్లం లేదు. మీకోసమే ఉన్నామమ్మా, ఉందే పోలీస్ మీకోసం. మీకెందుకు చేస్తారు? గల్లీలు దింపారు, గల్లీలు సార్. మరి హింస సార్, అది డెడ్ బాడీని పట్టుకొని మరీ హింస, చాలా బాధాకరం అది సార్. 3 జాల ఆపిల్ సార్, ఎన్నో మోసుకున్నా సార్. మాట్లాడేసాను, అయిపోయింది. ఇది ఇప్పుడు ఏముందో మీకు ఏముందో నేను మాట్లాడతాను, సరేనా? రాండమ్మా సార్. ఇక్కడే వెళ్ళి కదా సార్, ఇక్కడే వెళ్ళి కదా సార్, ఇక్కడనే ఊపిలు కదా సార్. వీడియో కాల్ చేసి అందరం కనబడతాం కదా పక్కన ఎందుకు సార్? లేని సమస్యలను ఏదో ఒకటి పట్టుకొని దాన్ని పైలాడితే వచ్చేది. నేనేం సమస్య సార్? లేనిది ఏది సార్? ఇప్పుడు నేను చూపిస్తానని చెప్పాను. ఇప్పుడు అవసరం ఏముంది? సార్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం కూడా మీరు వెళ్ళిపోయారు సార్. నన్ను తోలుకొచ్చలేదు సార్ హాస్పిటల్కి వెళ్ళి, నన్ను మా బాబాని మా చెల్లెని. మీ దగ్గర కూడా వచ్చిన నేను వస్తే కోడి చెప్పి మీకు ఆ కోడి చెప్పేదాకా వనికి రాదు అని అన్నారు. సిఎస్ఆర్కి ఇట్లా అన్నారు సార్, నన్ను కాంప్రమైజ్ అయితేనే పోస్ట్ మార్టం చేపిస్తాను అన్నారు సిఎస్ఆర్ అని చెప్పి మీకు చెప్పిన లేదు సార్. నేను మీకు కూడా చెప్పాను సార్. నేను లేదంటే మేము బాడీని తీసుకొని అక్కడ వెళ్తామంటే వాళ్ళు అటు కుదరలేదు ఇటు కుదరలేదు అంటే ఆమె ఏంది సార్, ఏమనుకుంటారు సార్? ఆమె పిల్లలు ఏం కావాలి, ఆమె అన్నదనా లేదంటే లంచనా సార్?
చెప్పండి మీరే. అది దానికి సంబంధమా కేసు రిజిస్టర్ అది కరెక్టేనా సార్? మీ సంతకం పెట్టాలి అంటే మేము ఎందుకు పెడతాం సార్? ఆమె చచ్చిపోయిందా? ఎవరు వస్తుంది కదా